ఈ శిక్షణ శిబిరంలో మరి రిజిస్టర్ చేసుకోవాల్సిన మహిళా సోదరీమణులందరికీ ప్రభుత్వ నమస్కారాలు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి మీరు నైపుణ్యం సాధించిన తర్వాత ప్రభుత్వం అనేక ఆలోచనలు చేస్తాం. ఒకటి, పట్టణాల్లో అయితే మరి అక్కడే ఒక పార్క్ ఏర్పాటు చేసి అందులోనే కొన్ని కటింగ్ యూనిట్స్, బల్క్ కటింగ్ యూనిట్స్ పెట్టి మరి ఎవరి శక్తి మేర వాళ్ళు అయితే కూర్చుంటారో అంతా వాళ్ళకి పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ ఎండాకాలం ఈ శిక్షణ తరగతులకి హాజరై టీచింగ్ లో ఉన్న అనుభవాల్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది. శిక్షణ అనంతరం అందరికీ కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు అనిపించదు కుట్టు మిషన్ ఏముందిలేండి, కానీ భవిష్యత్తులో ప్రభుత్వ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే మేము కూడా వివిధ వేదికల మీద బల్క్ గా గవర్నమెంట్ యూనిట్స్ ఏర్పాటు చేసి ఎవరైతే శిక్షణ పొందారో వాళ్ళకి పర్మనెంట్ గా రోజు జాబ్ క్రియేట్ చేసే విధంగా, అంటే జాబ్ కాకపోయినా మీ స్థాయిని బట్టి మీరు మీ స్కిల్ని బట్టి మీరు ఎన్ని కుట్టుకుంటే మీకు అంత డబ్బు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వమే లేదా ప్రైవేట్ సంస్థలు మెటీరియల్ సప్లై చేయడం, మార్కెటింగ్ చేసుకోవడం, ఈ ప్రాంతంలో పారిశ్రామిక ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరడం జరిగింది. కాబట్టి ఈ అందరూ కూడా ఏ ముందు లేని అశ్రద్ధ చేయకుండా ఈ కటింగ్ స్కిల్స్ ని ఇవాళ కొత్త స్కిల్స్ వచ్చినాయి. సాంప్రదాయంగా వచ్చే స్కిల్స్ కాకుండా కూడా కటింగ్ లో కూడా చాలా స్కిల్స్ వచ్చినాయి. మరి ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవి కూడా నేర్చుకోవాలి. నేర్చుకుని వాళ్ళందరికీ కూడా నేర్పాల్సిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.